కుకట్పల్లి హౌసింగ్ బోర్డు ప్రాంతాల్లో ఏపీ టీడీపీ నేతలు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఓటర్లను జాగృతం చేయడమే ముఖ్య ఉద్దేశమన్న టీడీపీ నేత జూలకంటి బ్రహ్మానందరెడ్డి 4 ఏళ్ల కాలంలో ఏపీ అన్ని రకాలుగా భ్రష్టు పట్టిందని ఆరోపించారు. సైకో పాలనకు స్వస్తి చెప్పాలన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో ముఖ్యంగా మాచర్ల పల్నాడు ప్రాంతంలో అనేకమైన ఇబ్బందికరమైన సంక్లిష్టమైన పరిస్థితులు రాక్షస పరిపాలన నడుస్తా ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క అవకాశం అంటే ప్రజలందరూ కూడా ఏమనుకుంటారంటే ఒక్క అవకాశం కదా మన సొంతం పోతుందని కొట్టేశారు. ముద్దులు పెట్టాడు, తలల మీద చేతులు పెట్టాడు, తనలో పేరు కూడా చూశాడు. మళ్ళీ అయిపోయింది, ఎన్నికల్లో గెలిచాడు, మళ్ళీ కనపట్టల్లా. ఈయనకి అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే ప్రజావేదికతో కూల్చివేత మొదలుపెట్టి అంతటితో ఆగలేదు ఆయన సైకోయిజం. ప్రజా జీవితాన్ని కూడా కూల్చివేసే విధంగా ఆయన ప్రభుత్వాన్ని నడుపుతూ వచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు అంటే అభివృద్ధికి చిరునామా. ఆంధ్రప్రదేశ్ అంటే అభివృద్ధి. అన్ని విభాగాల్లో చాలా ముఖ్యమైన విభాగాల్లో చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్ర పటాన్ని ప్రపంచ పటంలో అగ్రస్థానంలో నిలిపే ప్రయత్నం చేశారు. ఈరోజు చాలా మంది ఈ హైదరాబాద్ ఇవన్నీ కూడా ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి. ఈ రాష్ట్రంలో ఎంతో మంది భవిష్యత్తు అంధకారం అవుతుంది. ఎందుకంటే ఎంతో మంది తల్లిదండ్రులు కాయ కష్టం చేసి తమ కడుపులు కట్టుకొని తమ బిడ్డల భవిష్యత్తు కోసం అది ఎక్కడెక్కడో వారిని చదివిస్తూ ఉంటే ఈ రోజు ఈ రాష్ట్రంలో ఒక ఐటీ సెక్టర్ వచ్చే పరిస్థితి. ఇంకా ఎక్కువగా చెప్పాలంటే సమయం లేదు మిత్రమా. అందరం కూడా జగన్మోహన్ రెడ్డి సిద్ధాన్ని అంటున్నాడు. సంసిద్ధం కాదు, మన భాష ఏంటి? సిద్ధానికి సై కొడదాం, చంద్రన్నకు జై కొడదాం. సిద్ధానికి సై కొడదాం, చంద్రన్నకు జై కొడదాం. ఈ నినాదంతో, ఈ స్ఫూర్తి, ఈ ఉత్సాహంతో రాబోయే ఎన్నికల్లో మీరందరూ కూడా మీ స్నేహితులు, మీ బంధువులు ఏ నియోజకవర్గంలో ఉన్నా సరే ఇతోధికంగా మీరు ఏ విధంగా ఈ పార్టీని రాష్ట్రంలో మళ్ళీ అధికారంలో చంద్రబాబు నాయుడు గారిని కూర్చోబెట్టడానికి మీరు ఏ విధంగా చేయగలరో అన్ని విధాలుగా మీ అందరూ పార్టీకి అండదండలుగా ఉన్నారు.